కుంభరాశి. కుంభరాశి వారికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం అవమానం కంటే అధికంగా ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఇతరుల దేవాన్ని సందర్శించుకుంటూ పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు. కానీ ఆదాయ వ్యయాలు సమానంగా ఉండడం బట్టి వ్యయం రూపంలో ధనం అనవసరంగా ఖర్చు కాకుండా, పుణ్యం ఖర్చు కాకుండా ఉండడానికి వీలైనంత వరకు దాన ధర్మాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు తోచిన విధానంలో తప్పనిసరిగా అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. ఇక ఈ సంవత్సరం ప్రారంభం నుంచి గురుడు మేషరాశిలో తృతీయ స్థానంలో మే 1 దాకా ఉండడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ సమయంలో మీకు మిత్రులతో, తోబుట్టువులతో జన సహకారం ఇవి కొంతవరకు మిశ్రమ ఫలితాలను ఇస్తూ ముందుకు పెడుతుంది. చాలా వరకు బాగుంటుందనే అనుకోవచ్చు. అయితే దానితో పాటుగా సంఘంలో గుర్తింపు, గౌరవం, సామాజిక అనుబంధాలు బాగుంటాయి. ఇతరులతో మీరు మంచి సత్సంబంధాలతో ముందుకు పెడతారు. అయితే తండ్రి ఆరోగ్య విషయంలో కానీ, తృప్తి విషయంలో కానీ మీకు కొంత ఇబ్బంది అనేదే ఎదురవుతుంది. అయితే రావాల్సిన లాభాలు కొంతవరకు బెటర్గానే ఉంటాయి. ఎప్పుడైతే గురుడు వృషభ రాశిలో మే 1 నుంచి సంవత్సరాంతం వరకు ఉండడం జరుగుతుందో అది చతుర్థ స్థానం అయ్యి శత్రుక్షేత్రం కూడా కావడం బట్టి తప్పనిసరిగా గృహ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ముఖ్యంగా వాహన విషయాలు, గృహ విషయాలు, ఆహార విషయాలు, విద్యా విషయాలు మొదలైన విషయాలు ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని మీరు ఎదుర్కొనే అవకాశాలు లాంటివి ఉంటాయి. ఆ సమస్యను అధిగమించడానికి శ్రీదత్త శరణమమ శ్లోకాన్ని పఠించుకున్నట్లయితే బాగుంటుంది. దాంతోపాటుగా మీకు ఇప్పుడు కూడా ఈ సమయంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించి ఖర్చులు అధికంగా ఉండడం, ఆకస్మికమైన ఖర్చులు, కొన్ని సందర్భాల్లో ఖర్చులు తట్టుకునే పరిస్థితులు కష్టంగా ఉండే పరిస్థితులు లాంటివి ఉండడం, వాటికి కూడా ఆస్కారం ఉంది. దానితో పాటుగా వృత్తిలో బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఆ బాధ్యతలతో ఎంత కష్టమైన వృత్తి అయినా మీరు సునాయాసంగా చేయడానికి ప్రయత్నాలు చేయడంలో విశ్రాంతి అనేది తక్కువగా ఉంటుంది. అయితే దాంతోపాటుగా మీరు ఏదన్నా కొందామనుకున్నా, పెట్టుబడులు పెడదామనుకున్నా మధ్యవర్తుల ద్వారా కొంత ఇబ్బందికి, ఇతరుల స్వార్థం వల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా కొత్త ప్రణాళికలు ఏర్పరచుకునేటప్పుడు వీలైనంత ఆచితూచి వ్యవహరించడం, ఆత్మీయుల్ని సంప్రదించడం మొదలైనవి మంచి ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇక శని భగవానుడు సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు కూడా జన్మంలో ఉండడం జరుగుతుంది. ఈ జన్మంలో ఉండడం బట్టి మీకు ఆరోగ్యం మీద శ్రద్ధ, స్వక్షేత్రమే కాబట్టి ఆరోగ్యం మీద కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. పనులలో ఆలస్యాలు, ఆటంకాలు చికాకును కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఘర్షణాత్మకంగా ఉంటుంది. మనసు ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా మీకు వ్యక్తుల సహకారం అనేది కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం, వ్యక్తులతో మీకు అభిప్రాయ భేదాలు రావడం, మిత్రులతో అభిప్రాయ భేదాలు రావడం, దానివల్ల మీకు మనసు కొంత ఇబ్బందికి లోనవ్వడం, ప్రశాంతంగా లేకపోవడం మొదలైన వాటికి ఆస్కారాలు ఉంటాయి. అంతేకాకుండా సామాజిక సంబంధాలలో కూడా ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం, దానివల్ల స్నేహ సంబంధాలు కొంత ఇబ్బంది పడడం అనేది, అంతేకాకుండా వృత్తిలో అధిక శ్రమకి లోనైనప్పటికీ తగిన గుర్తింపు, గౌరవం పొందడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం, పై స్థాయి వారు మీ యొక్క వృత్తిలో మీ పై వారు మిమ్మల్ని గుర్తించకపోవడం వల్ల, లేకపోతే వారు మిమ్మల్ని సమయానికి మీరు పని చేయకపోవడం వల్ల, వాళ్ళు ఇబ్బంది పడి ఏదైనా ఒక మాట అనడం వల్ల వాతావరణం చాలా ఘర్షణాత్మకంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు సమయానికి పనులు చేసేసుకోవడం, దాంతోపాటుగా సామాజిక సంబంధాలు పెంచుకోవడానికి ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవాన్ని పొందడం, ఇతరుల సహకారాన్ని పొందడానికి ముందు వారికి సహకరించి సహకారాన్ని తీసుకోవడం, స్వలాభాపేక్ష లేకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఘర్షణాత్మకమైన వాతావరణం నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం వల్ల ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది, ప్రశాంతత తక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి శని దోష నివారణలు చేసుకోగలిగితే వీలైనంత వరకు, మీకు ఎంతవరకు వీలైతే అంత హనుమాన్ చాలీసా, సుందరకాండ వినడం మొదలైనవి చేయడం వల్ల ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఇక రాహుకేతువులు
ద్వితీయ అష్టమ స్థానంలో ఉండడం బట్టి కుటుంబంలోనూ, తర్వాత ఖర్చుల విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, కుటుంబ సభ్యులతోనూ, మాట విషయంలోనూ, ధనాదాయ విషయంలోనూ మొదలైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అక్కడ మీకు ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల ఆకస్మికమైన ఖర్చులు, అలాగే అపార్థాలు, మాట్లాడవలసిన చోట మాట్లాడకపోవడం వల్ల, లేకపోతే మాట్లాడే చోట కొంచెం మీరు ఘర్షణాత్మకంగా మాట్లాడడం వల్ల అపార్థాలకి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక శని కుజులు కలిసిన సందర్భంలో కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 23 దాకా కోపాన్ని వీలైనంత వరకు నియంత్రించుకోవడం, ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం, అనారోగ్యాలకి లోను కాకుండా సమయానికి విశ్రాంతి తీసుకోవడం మొదలైనవి చాలా అవసరం. అలాగే రాహువు కుజుడు కలిసిన సందర్భంలో జూన్ 1 దాకా కుటుంబ వాతావరణం రావాల్సిన ధనం విషయంలోనూ కొంచెం ఘర్షణాత్మకంగా ఉంటుంది. దానివల్ల కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు లోను కాకుండా ఆచితూచి వ్యవహరించి అపార్థాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి శనిదోష నివారణలు వాళ్ళు చేసుకోగలిగినవి చేసుకుంటూ, దాంతోపాటుగా వీళ్ళు ఇంకా విష్ణు సహస్రనామాన్ని వినడం లాంటిది, అలాగే ఏదైనా దేవాలయ సందర్శన అనుకూలంగా వాళ్ళకి ఎదురుగుండా ఉన్న దానికి వెళ్ళినట్లయితే ఈ సమస్యల నుంచి అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రోజున మనం పంచాంగ శ్రవణం యొక్క ప్రయోజనాలు కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే పంచాంగ శ్రవణం అంటే ముందుగా అసలు పంచాంగం అంటేనే తిథి వార నక్షత్ర యోగ కరణాలు. ఇది ఒక టైం టేబుల్ లాంటిది. ఏ పని ఎప్పుడు చేస్తే మంచిది, ఎలా చేయాలి, ఈ సంవత్సరం సరుకుల ధరలు ఎలా ఉన్నాయి, ఏది మార్కెట్ వాల్యూలు ఎలా ఉన్నాయి అనేవి వాటి బట్టి తెలుసుకుని చూసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. మరికొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉన్నాయని ఇష్టంగా చూసుకునే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పంచాంగంలో ఉండే తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనేవి ప్రతి వ్యక్తికి కూడా పంచాంగ శ్రవణం వల్ల లభించేది ఏది అంటే శ్రేయస్సు, ఆయుష్, పాపహరం, రోగ నివారణ, కార్యసిద్ధి. ఇవన్నీ కూడా వరుసగా తిథి వార నక్షత్ర యోగ కరణాల వల్ల వ్యక్తికి పొందడం అనేది జరుగుతుంది ఈ రోజున. అయితే అంతేకాకుండా దుస్వప్న పరిహారం అంటే ఏదన్నా చెడు కళలు వస్తే వాటి యొక్క పరిహారాలు లాంటివి, గంగా స్నాన ఫలం అనేది, సంతానం అభివృద్ధి అనేది, ఆయుర్వృద్ధి అనేది, ఆరోగ్యం బాగుండడం అనేది మొదలైన వాటికి అంటే మొదలైన అనేక రకాలైన సమాహారంగా పంచాంగ శ్రవణాన్ని యొక్క ఫలితంగా మనం భావిస్తాం. అయితే ఈ పంచాంగ శ్రవణంలో కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నవగ్రహాలు కూడా ఈ రోజున వ్యక్తులందరినీ కూడా దీవించి రకరకాల ఇది, ఎందుకంటే పంచాంగం అంటేనే నవగ్రహాలకి సంబంధించిన అంశాలన్నీ అందులో మనం ప్రస్తావించడం జరుగుతుంది. అది రాశి ఫలాల్లోనైనా, ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లోనైనా, దినఫలాలైనా, అలాగే తారాబలం, ప్రతి దాంట్లోనూ నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తులందరికీ కూడా సూర్యుడి వల్ల శౌర్యం అనేది, చంద్రుడి వల్ల ఇంద్ర సమానమైన వైభవం అనేది, అలాగే కుజుడి వల్ల శుభం, శుక్రుడి వల్ల సుఖం, గురుడి వల్ల ఐశ్వర్యం, అలాగే శని వల్ల ఆయుర్దాయం, బుధుడి వల్ల బుద్ధి, రాహు వల్ల బాహుబలం, అలాగే కేతు వల్ల కులాధిక్యత మొదలైన వాటన్నిటినీ కూడా నవగ్రహాలు దీవించి వ్యక్తి మీద ప్రసరింపజేస్తాయి. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయడం, లేకపోతే పంచాంగ శ్రవణం జరిగే ప్రదేశాలకి వెళ్ళడం అనేది, పంచాంగాన్ని పూజ చేయడం అనేది, ఇలాంటివన్నీ చేసుకుంటూ పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ, కుటుంబంలో ఉండే పెద్దల దగ్గర నుంచి ముఖ్యంగా వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళి నూతన కార్యక్రమాలు చేపట్టిన వారికి కూడా చక్కని సమయంలో దాన్ని ఇవాళ మొదలుపెట్టినట్లయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా శ్రీ క్రోధీనామ సంవత్సరంలో అన్ని విధాలుగా విజయాలు, ఆశించిన ప్రయోజనాలు, అన్ని రకాలుగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు నవగ్రహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.